తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. వైసీపీ ఓడిపోయింది, ఘోర పరాజయం పాలైంది. అంటే ఓడిపోవటం అనే పదం చాలా తక్కువ, అందుకని ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందింది. పోయినసారి 150 సీట్లు వచ్చాయి, ఈసారి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడుతుందా? ఆ పార్టీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా? తర్వాత ఆ పార్టీలో నాయకులు అనేవాళ్ళు ఉంటారా ఉండరా? అసలు ఆ పార్టీ బతికి బట్టగట్టిద్దా? 2029 నాటికి ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిద్దా, లేదన్నా ఏదైనా పార్టీలో విలీనమైపోతుందా? ఎందుకు ఆ డౌట్స్ వస్తున్నాయో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆధారాలు లేకుండా కట్టాకార్తిక్ ఏమీ మాట్లాడు, లెక్కలు లేకుండా కట్టాకార్తిక్ ఏమీ మాట్లాడు. మీకు క్లారిటీతో చెప్పే ప్రయత్నం చేస్తాను, లెక్కలతో వివరించే ప్రయత్నం చేస్తాను. గతంలో ఎలా వైసీపీ విజయం సాధించింది, ఎలా ఘోర పరాజయాన్ని ఇప్పుడు చవి చూసింది, ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఎక్కడ ఖాళీ అయిపోతున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను, వైజాగ్ నుంచి వైసీపీ ప్రస్థానం పతనం కాబోతా ఉంది. వైసీపీ పతనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజధానిగా చేస్తాను, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, ఇక్కడే కూర్చుంటాను అని చెప్పినటువంటి వైజాగ్ ఉందో, వైజాగ్ నుంచే స్టార్ట్ కాబోతా ఉంది. వైజాగ్లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీకి 2 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానం రావటం జరిగింది. అరకు పార్లమెంటు స్థానం వచ్చింది, అరకు పాడేరు ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. కానీ వాళ్ళంతా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారనేటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. తర్వాత వైసీపీకి 11 మంది రాజ్యసభ ఉంటే రాజ్యసభలో మెజార్టీ సభ్యులు అంటే దాదాపు 8 మంది సభ్యులు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు అనేటువంటిది కూడా నడుస్తూ ఉంది. సో ఒకేపం వైసీపీ రాజ్యసభ సభ్యులేమో బీజేపీకి వెళ్తారనుకునేటువంటి సమయంలో వైసీపీలో కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా పార్టీ మారటానికి రెడీ కాబోతున్నారంట. వైసీపీ పతనం వైజాగ్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. ఎందుకు ఇలా జరగబోతూ ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు 2019 ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన విజయం 151 సీట్లతోటి అసెంబ్లీ సీట్లు, తర్వాత 22 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఈ 5 మిస్ అయిపోయింది, మధ్యలో ఉన్న 5 మిస్ అయిపోయింది. 11 అసెంబ్లీ స్థానాలు. ఈ పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి ఈ 2+2 పోయినసారి 22 కదా, 2+2 అంటే 2+2 4 పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగింది. సో 2019లో వైసీపీ విజయ వికాసం చూడండి, తర్వాత 2024లో వైసీపీ ఏ రకమైనటువంటి ఘోర ఓటమిని చవి చూసిందో ఒకసారి చూడండి. 2019లో ఘనవిజయం, 2024లో ఘోర పరాజయం. ఇది వైసీపీ పార్టీ పరిస్థితి. సహజంగా ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోతే అక్కడ నాయకులు ఎవరు ఉండటానికి ఇష్టపడరు, మీ అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అధికారం 10 సంవత్సరాలు అనుభవించింది, వైసీపీ అయినా 5 సంవత్సరాలు మాత్రమే అధికారాన్ని అనుభవించింది. 10 సంవత్సరాల అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందో లేదో పొలవమన్న నాయకులందరూ ఇతర పార్టీలకు వెళ్తున్నారు. అధికారం ఉంటే ఉంటారు, అధికారం పోతే పోతారు. ఇప్పుడు వైసీపీ పతనం కూడా జీవీఎంసీ అంటే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టార్ట్ కాబోతుంది. వైసీపీ పతనం ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది. ఎలానో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం జీవీఎంసీలో 97 కార్పొరేటర్లు ఉన్నారు. ఇది 3.5 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి. 97 స్థానాలకు కానీ ఎన్నికలు జరిగితే వైసీపీకి 57 స్థానాలు వచ్చాయి, టీడీపీకి 29 స్థానాలే వచ్చాయి. అప్పుడు జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది, జనసేనకి 3 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 1 స్థానం వచ్చింది. వీళ్ళందరూ కాక కూడా సిపిఎం కోర్టు వచ్చింది, సిపిఐ కోర్టు వచ్చింది, ఇండిపెండెంట్కి 5 వచ్చినాయి. ఇప్పుడు మీకు కీలకమైనటువంటి లెక్క చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జీవీఎంసీ ఎలా మళ్ళా కూటమి చేతుల్లోకి వస్తుంది? ఒకప్పుడు వైసీపీ చేతుల్లో ఉన్నటువంటి ఈ మేయర్ పదవి ఇప్పుడు కూటమి చేతుల్లోకి ఎలా వస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి 57 స్థానాలు వైసీపీకి వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళు ఎవరైతే వంశీ కృష్ణ యాదవ్ ఉన్నారో, అంటే వైజాగ్ 21వ వార్డు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అతను ఎన్నికల ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, జనసేన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. అతను జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలుపొందారు. అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాడు కాబట్టి అతను పార్టీలో లేడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ పోస్ట్ ఖాళీగానే ఉంది. తర్వాత అతనికి ఇచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఖాళీ అయిపోయింది. అవి 2 కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి వంశీకృష్ణ యాదవ్ సొంత స్థానం కాబట్టి ఆ 21వ వార్డేమో ఎమ్మెల్సీ స్థానం వచ్చినప్పుడే ఖాళీ అయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే అతను కార్పొరేటర్ స్థానానికి రాజీనామా చేశాడు. అది బై ఎలక్షన్ రావాల్సి ఉంది, అది అలా ఖాళీగా ఉంది. తర్వాత ఆ ఎమ్మెల్సీ కూడా జనసేనలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. అతనికి ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్ట్ ఖాళీగా ఉంది, అది కూడా జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయింది. సరే, అది పక్కన పెట్టండి. ఆ ఎమ్మెల్సీ ఏంది, ఎమ్మెల్యే ఏంది, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు లెక్కల్లోకి వచ్చేద్దాం. లెక్కల్లోకి వచ్చేస్తే పోయినసారి టీడీపీకి వచ్చింది 29, తర్వాత జనసేన బీజేపీకి వచ్చింది 4, అంటే మొత్తం 33 స్థానాలు.
33 లెక్క గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇండిపెండెంట్స్ 5. ఇండిపెండెంట్స్ సహజంగానే ఎవడు అధికారులు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండిపెండెంట్స్ 5 రెడీగా ఉన్నారు కూటమికి సపోర్ట్ చేయడానికి. 38 స్థానాలతో ఇప్పుడు కూటమి రెడీగా ఉంది. తర్వాత ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఓటు హక్కు ఉంటుంది. వైజాగ్ ఎంపీకి ఓటు హక్కు ఉంటుంది కోఆప్షన్ కింద. తర్వాత అనకాపల్లి ఎంపీకి ఉంటుంది ఓటు హక్కు. తర్వాత మళ్ళా వైజాగ్ పరిధిలో ఉన్నటువంటి వైజాగ్ సౌత్ అయితేంది, వైజాగ్ నార్త్ అయితేంది, వైజాగ్ సెంట్రల్, గాజువాక, పెందుర్తి, ఇలా మొత్తం 7 స్థానాలు, మొత్తం వైజాగ్లో ఉన్న 15 స్థానాల్లో 7 స్థానాలకి ఓటు హక్కు ఉంటుంది. 7 స్థానాలు కూడా కూటమి పరిధిలోకే వచ్చాయి. అంటే ఈ 38 7 ఎంత అయినాయి? 45కి వచ్చింది లెక్క. 45 వైసీపీ చేతులు ఎన్ని ఉన్నాయి? 57, ఒకటి మైనస్ అయితే 56. 56 వైసీపీ చేతుల్లో ఉన్నాయి, 45 కూటమి చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వైసీపీలో 20 మంది కార్పొరేటర్లు రెడీగా ఉన్నారు కూటమి వైపు రావటానికి. 20 మంది కార్పొరేటర్లు కూటమి వైపు, అంటే టీడీపీలోకి కానీ ఇటు జనసేనలోకి కానీ, అంటే ఆయా కార్పొరేటర్ పరిధిలో అక్కడ టీడీపీలో బలమైన నాయకుడు ఉంటే అక్కడ మనకి పొసకదు అనుకుంటే జనసేనలోకి, జనసేనలో నాయకుడు ఉంటేనేమో టీడీపీలోకి, ఎక్కడ అవకాశం ఉంటే ఆ పార్టీలో ఎమర్జ్ కావడానికి ఇప్పటికిప్పుడు స్టిల్ 20 మంది కార్పొరేటర్లు రెడీగా ఉన్నారు కూటమి వైపు రావటానికి. అంటే 48 ప్లస్ 20 ఎంతండి? 68. తర్వాత 56లో 20 మైనస్ చేయాలి కదా. 56లో నుంచే కదా 20 వచ్చేది. 56లో 20 మైనస్ చేస్తే ఎన్ని? 56లో 36 అని 36 వైసీపీ దగ్గర ఉన్నట్టు, కూటమి దగ్గర 68 ఉన్నట్టు. సో ఇప్పుడు ఈజీగానే కూటమి చేతిలోకి జీవీఎంసీ రాబోతుంది. అంటే కూటమి గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీద మేయర్ పదవిని కొట్టబోతుంది. కాకపోతే ఇక్కడ లాజిక్ కూడా ఉంది. ఆ పార్టీ వైసీపీకి తెలుసు రేపొద్దున ఏదైనా జరగవచ్చు. వైజాగ్లో టీడీపీ బలంగా ఉంది, వైజాగ్లో వైసీపీ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. వైసీపీలో మనం కార్పొరేటర్కి విలువేమో, మేయర్కి విలువేమో, వీళ్ళు ఎప్పుడైనా పార్టీ మారొచ్చు అని చెప్పేసి ఒక చట్టం చేసి పెట్టుకున్నారు. 4 సంవత్సరాల పాటు కూడా మేయర్ పదవికి రాజ్యాంగబద్ధత ఉంటుంది. అంటే మేయర్ పదవిని కార్పొరేటర్ పార్టీ మారినా సరే వేరే వాళ్ళు కొలాప్స్ చేయకుండా, అంటే మేయర్ పదవిని దింపకుండా అదే పార్టీలో అదే వ్యక్తి కొనసాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కుమారి వైజాగ్ మున్సిపల్ ఎవరైతే జీవీఎంసీ మేయర్గా ఉన్నారో ఆవిడే 4 సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉంది. కాదు ఇక్కడ కూడా ఒక అవకాశం ఉంది. ఏముంది? ఇప్పుడు కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 4 సంవత్సరాలు చట్టం చేసింది ఎవరు? గవర్నమెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్. అప్పుడు వైసీపీ అధికారంలో చేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. దాన్ని 3 సంవత్సరాలు కుదించే అవకాశం ఉంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది. 3.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల తర్వాత జీహెచ్ఎంసీలో మేయర్ను మార్చుకునే అవకాశాన్ని కల్పించే విధంగా చట్టాన్ని కనుక మార్చుకోగలిగితే, జీవీఎంసీ చట్టాన్ని కనుక మార్చగలిగితే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు 68 స్థానాలతోటి కూటమి మేయర్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. అంటే వైజాగ్ నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. ఒకవేళ చట్టాన్ని మార్చకపోయినా సరే ఇంకొక 6 నెలల తర్వాత ఆ పదవీకాలం, అంటే 4 సంవత్సరాలు ఏదైతే రాజ్యాంగబద్ధ చట్టబద్ధత పెట్టారో అది ముగిసే అవకాశం ఉంది. ఆ ముగిసిన మరుక్షణం 6 నెలల తర్వాత ఖచ్చితంగా జీవీఎంసీ ఖచ్చితంగా కూటమి పరమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ తన పతనం స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. అది కాకుండా ఇవే మాత్రమే కాకుండా అరకు నుంచి గెలిచినటువంటి ఎంపీ కావచ్చు, తర్వాత అరకు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, పాడేరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఈ ముగ్గురు కూడా రెడీ టు జాయిన్ టీడీపీ. మనకు వస్తున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నారంటే పార్టీ మారటానికి. కాకపోతే ఏంటంటే ఒకే ప్రమాణ స్వీకారం కూడా కాకముందే, ఒకే పరిపాలన కూడా మొదలు పెట్టకముందే అప్పుడే ప్రతిపక్షమైనటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేటర్లను కూటమి పార్టీలో చేర్చుకోవడం అనేది ఒక రాంగ్ ఇండికేషన్ అవుతుంది. గతంలో జరిగిన తప్పు ఇదే. 2014 తర్వాత అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు మొత్తం ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ కూడా ఎక్కువ మందిని అప్పుడు టీడీపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అది చాలా పెద్ద మైనస్గా మారిపోయింది. తర్వాత కూటమి ఓడిపోవడానికి కూడా అది కారణమైపోయింది. కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దు. కాకపోతే వాస్తవానికి ఏంటంటే వైజాగ్ అనేది చాలా కీలకమైంది. వైజాగ్లో పరిపాలన చాలా కీలకమైంది. వైసీపీ అనేది వైజాగ్ అభివృద్ధికి అడ్డంకులు కల్పించే అవకాశం ఉంటుంది. వైజాగ్లో పరిశ్రమలు రాకుండా చేయడం కోసం, గొడవలు చేయడం కోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వైజాగ్లో ఖచ్చితంగా వచ్చే కార్పొరేటర్ని రానివ్వాలి. జీవీఎంసీ అనేటువంటిది కూటమి చేతిలో ఉంచుకోవాలి. అది వైజాగ్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళని తీసుకుందాం, కానీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకోవద్దు అన్నటువంటిది ఒక క్రైటీరియా పెట్టుకున్నారట.
కాకపోతే అక్కడున్న ఎమ్మెల్యేల భయం ఏంటి, అక్కడున్న ఎంపీల భయం ఏంటి అంటే ఇప్పుడు అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత నాయకుడు జైలుకి పోతాడు. నాయకుడు జైలుకి పోతే పార్టీని ఎవరు లీడ్ చేయాలి? ఎవరున్నారు ఆ పార్టీలో? ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నదాకా అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీకి నెంబర్ 2గా ఉండి ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి అన్ని శాఖల మంత్రిగా ఆయనే ఉండి అన్ని విషయాల్లో కలగజేసుకొని అన్నీ తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ స్విచ్ ఆఫ్, ఆయన కనబడటం లేదు. ఇప్పుడు ఎవరు చూడాలి ఆ పార్టీని? ఎవరు నడిపించారు? భారతీ గారా? ఆమెకేం అనుభవం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయారంటే ఆ రోజుల్లో విజయమ్మ గారు పార్టీతో ఉన్నారు, షర్మిల గారు పార్టీతో ఉన్నారు. షర్మిల గారు పాదయాత్ర చేశారు, విజయమ్మ గారు సభలు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ మొత్తం కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది. ఇలా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారితో లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉండకపోగా ఆయన వ్యతిరేకిస్తుంది. ఈ వ్యక్తి కరెక్ట్ కాదు, ఈ వ్యక్తి చేతిలో పార్టీ ఉండటం కరెక్ట్ కాదు, ఈ వ్యక్తి చేతిలో రాష్ట్రం ఉండటం కరెక్ట్ కాదు. నిజానికి వాళ్ళ ఉసిరే కొట్టి వైసీపీ ఓడిపోయినట్టు మనకి కళ్ళ కనపడుతూ ఉంది. వాళ్ళ ఉసిరు వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారనేటువంటిది. అంటే చెల్లి తల్లి ఉసురు మామూలుగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరైనా గుర్తుపెట్టుకోండి. నేను వ్యూవర్స్కి కూడా చెప్తున్నా, మనం టీ వ్యూవర్స్కి, ఎవరైనా ఆడబిడ్డను నేర్పించే వాళ్ళు ఉంటే దాన్ని మానుకోండి. ఆ ఉసురు ఎప్పటికీ పోదు. ఆడబిడ్డలు మనతో ఉండాలి ఎప్పటికీ. నేనైతే స్ట్రాంగ్గా ఫీల్ అవుతా. ఆడబిడ్డలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం. మన ఇంట్లో ఆడవాళ్ళు, అది చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా వాళ్ళు నవ్వే మనకు బలం. వాళ్ళని నేర్పిస్తే, వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేస్తే, వాళ్ళకి అండగా మనం లేకపోతే ఖచ్చితంగా ఆ ఊసిరి ఎక్కడికి పోదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తగిలింది అదే. ఆయన మార్చుకోగలుగుతారని, ఆయన రివ్యూ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఓకే, అది వేరే విషయం. అది పక్కన పెడితే ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా చేజారే అవకాశం ఉంది. వైజాగ్, పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాల నుంచే ఆ పత్రం స్టార్ట్ అయ్యే అవకాశం మనకు కళ్ళ కనపడుతూ ఉంది. తర్వాత జీవీఎంసీ కార్పొరేటర్లో దాదాపు 56 మంది ఇవాళ వైసీపీకి ఉంటే దాదాపు 20 మంది రెడీ టు జాయిన్ టీడీపీ, రెడీ టు జాయిన్ జేసీపీ అంటే జనసేన పార్టీ. అది మనకు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా వైజాగ్ నుంచి వైసీపీ పతనం స్టార్ట్ కాబోతుంది. వైజాగ్ వాస్తవానికి ఏంటంటే ఉత్తరాంధ్ర మొత్తంలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ క్లీన్ స్వీప్ అంటే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం జిల్లాని కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైజాగ్లో మాత్రం 2 అసెంబ్లీ స్థానాలు గెలవడం జరిగింది. ఆ 2 అసెంబ్లీ స్థానాలు కూడా ఈ కూటమి చేతిలోకి వచ్చేస్తే ఇక ఉత్తరాంధ్ర మొత్తం కూడా వైసీపీ ఏమీ లేనట్టు అయిపోతుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో ఏమీ లేదు, తర్వాత గుంటూరు జిల్లాలో ఏమీ లేదు, తర్వాత ఒక ప్రకాశం జిల్లాలో 2 స్థానాలు గెలవగలిగింది, నెల్లూరు జిల్లాలో ఏమీ లేదు, చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు గెలవగలిగింది, అనంతపురం జిల్లాలో ఏమీ లేదు. సో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లా, తర్వాత వైజాగ్, ఇవి తప్ప ఎక్కడా ఏమీ లేని పరిస్థితుల్లో వైసీపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా వైజాగ్లో ఉన్న 2 సీట్లు ఖాళీ అయిపోయి, వైజాగ్లో ఉన్న జీవీఎంసీ కూడా ఖాళీ అయిపోతే వైసీపీ లైఫ్, వాళ్ళ పొలిటికల్ లైఫ్ అనేటువంటిది, పార్టీ లైఫ్ అనేటువంటిది కొలాప్స్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. మరి ఏం జరగబోతుంది? వైసీపీ లైఫ్ ఎలా ఉండబోతుంది? 2029 నాటికి వైసీపీ ఎలా ఉండే అవకాశం ఉంది? అదే ఉన్న మొత్తం ఈ నాయకులు వైసీపీ నాయకులు ఆ టీడీపీలోకో జనసేనలోకో ఈ పార్టీలో అవకాశం లేకపోతే కాంగ్రెస్లోకో వెళ్ళే అవకాశం ఉందా అన్నటువంటి కూడా డౌట్ ఏర్పడుతుంది. ఎందుకంటే నిజంగా వైసీపీ చాలా బలమైన పార్టీ కదా, 40% ఓట్ బ్యాంక్ వచ్చింది కదా, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోతారా? అంత అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కూడా గెలవలేదు కదా, ఆ పార్టీకి 11 వైసీపీకి 11 గెలిచారు కానీ కాంగ్రెస్ పార్టీ 0 కదా, షర్మిల కూడా ఓడిపోయింది కదా, మరి ఆ పార్టీలో పోతారని డౌట్ మీకు రావచ్చు. మీకు ఆ డౌట్ రావటం అర్థం ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఏమీ గెలవదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ కీలక నాయకులు ఉన్నారు. తర్వాత ఒక నాయకునైతే జగన్మోహన్ రెడ్డి గారు బతిలాడి తెచ్చుకున్నారు మంగళగిరిలో లోకేష్ను ఓడించడం కోసం. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలోకి పోయాడు షర్మిల కోసం. పోతే మంగళగిరిలో లోకేష్ని ఎక్కడ ఓడించలేమనే భయంతో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి బతిలాడి, ఫస్ట్ టైం జగన్ గారు బతిలాడి మళ్ళీ వైసీపీ పార్టీలో తెచ్చుకున్నాడు. కానీ అయినా లోకేష్ని ఓడించలేకపోయారు, అది వేరే విషయం. సో క్లియర్గా మనకి లెక్కలు చెప్తున్న విషయం కూడా వైజాగ్ నుంచి వైసీపీ పతనం స్టార్ట్ కాబోతుంది. వైజాగ్ నుంచి ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అయ్యే పతనం ఎక్కడి వరకు జరిగే అవకాశం ఉంది? రాయలసీమలో కూడా వైసీపీ పతనం జరిగే అవకాశం ఉందా? ఇప్పటికే ఘోర ఓటమిలో, ఘోర పరాభవంలో ఉన్న వైసీపీకి ఈ లెక్కలు ఏం చెప్తున్నాయనేటువంటిది చూడాల్సి ఉంది.